శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం నిత్య జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, అంటే మనకు వచ్చే కొన్ని ఆపదలు తొలగించుకోవాలన్నా, అంటే మనం రోజు ఇంట్లో కొన్ని వస్తువులను మార్చుకోవడం వల్ల, లేకపోతే ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం వల్ల మనకు వచ్చే కొన్ని ఆటంకాలను మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ప్రశాంతత గుణంగా ఉండేటట్లు మనం చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు దేవుని నమ్ముకొని దేవుని పూజలు చేసినంత మాత్రాన మనకు కొన్ని ఆటంకాలు తొలగిపోతాయని అనుకోవద్దు. అంటే మనం ఇంట్లో కూడా కొన్ని వస్తువులను అమర్చుకోవడము, లేకపోతే ఇంట్లో కొన్నిటిని పెట్టుకోవడం వల్ల, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల కూడా మనకు వచ్చే కష్టాల నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు చిన్న నేను 2-3 చెప్తాను. ఇవి ఇంట్లో ఎప్పుడు మనం రెగ్యులర్గా పాటించుకుంటూ ఉంటే మనకు ఎలాంటి కష్టాలు రావన్న కష్టాలు అంటే మన కర్మ కొద్దికి వచ్చే కష్టాలను వస్తుంటాయి. కాకపోతే తీవ్రత అనేది తగ్గుతుందన్నమాట. అంటే ఎంతో పెద్ద వచ్చే కష్టము చిన్నగా వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఇంట్లో ఎప్పుడే కానీ కొంతమంది ఇండ్లు ఎట్లుంటాయంటే క్రాక్లు వచ్చుంటాయి, అంటే పర్రెలు వచ్చుంటాయి కదా. ఈ క్రాక్స్ వచ్చే ఇంట్లో ఎక్కువ ఒకరి మనసు ఒకరికి పడదనమాట. ఇంట్లో ఎప్పుడు ఏదో సౌండ్లు రావడం, ప్రశాంతంగా పండుకుంటే ఏదో సౌండ్లు రావడము, ఇంట్లో ఎక్కువ బల్లులు అరవడము, ఇంట్లోకి బల్లులు ఎక్కువ ప్రవేశించడము, ఇట్లాంటివి అంటే క్రాకులను మనము తొందరగా ఏ ఇంట్లో అయితే క్రాకులు ఎక్కువగా వస్తుంటాయో ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా గొడవలు పడడము, లేకపోతే ఇంట్లో ప్రశాంతత లేకపోవడము, ఇంట్లో ఎక్కువ అనారోగ్యాల పాలు ఎక్కువ అవుతుంటారనమాట. అంటే తొందరగా ఆ క్రాక్స్ అనేది మనము పెయింటింగో ఏదో వేసి వాటిని క్రాక్లు అనేది కనపడకుండా చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో మనము ఫ్లవర్స్ బొకేలు పెట్టుకుంటాం కదా, అంటే ఫ్లవర్స్ కుండీలు. అయితే ప్లాస్టిక్ కుండీలు చిన్నవి మన ప్లాస్టిక్ పూలు తెచ్చి మనము షోగా పెట్టుకుంటాం కదా, ఆ ప్లాస్టిక్ పూలు కాకుండా మీరు అందరూ చూసేటట్లుగా ఒక చిన్నది గాజుదో, లేకపోతే ఏదో ఒకటి మన కుండీ ఉంటుంది కదా, చిన్న కుండీలో ఒక 5-6 నెమలికలు, పొడవుగా ఉన్న నెమలికలు తెలుసు కదా, కన్ను ఉంటుంది కదా, అది నిండుగా ఉండేటట్లు ఒక 5-6 నెమలికలు తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ బొకేలో పెట్టి అందరికీ కనిపించేలా ఒక దగ్గర పెట్టండి. రోజు దాన్ని ఇంట్లో వాళ్ళు కాసేపు చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో వాళ్ళ మాట ఒకరికి అటాచ్మెంట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఎప్పుడు కొట్లాడుకుంటా మాటలు అనుకుంటుంటారు కదా, అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అంటే రోజు ఆ నెమలికలను చూడడం వల్ల వాళ్ళలోని కొన్ని శక్తులు పోతాయి. అంటే నెమలికలు మనకు చాలా పవిత్రమైనమాట. నెమలిక ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే వాటిని రోజు ఇంట్లో వాళ్ళందరూ చూడడం వల్ల ఒకరి మాట ఒకరి విని ఆ ఇంట్లో సఖ్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్లో ఎవరైనా సరే ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువగా అవుతుంటుంది కదా, అంటే పిల్లల మాట అయినాక ఓన్ ఆఫీస్ అయితే మన కింద పనిచేసే వాళ్ళ మాట అయినాక, లేకపోతే వాళ్ళు సరిగా పనులు చేయక మనకు మంచి లాభాలు రాక ఇట్లా ఉంటాయి కదా కొన్ని ఆఫీసులే కానీ షాప్సే కానీ ఏదైనా సరే వ్యాపారంలో మీ యొక్క వ్యాపార బోర్డు పేరు ఉంటుంది కదా, అంటే పలానా షాప్ ఉందనుకోండి, ఆ షాప్కు పలానా పేరు పెట్టుకుంటారు. అదేవిధంగా పెద్ద వ్యాపార ప్లేస్ ఉందనుకోండి, వాళ్ళు కూడా పలానా పేరు అనేది అయితే ఆ బోర్డు కొంతమంది బోర్డు పెట్టుకుంటారు, కొంతమంది పేరు రాయించుకుంటారు కదా. అయితే ఈ పేరే కానీ దుమ్ము వారి ఉండకూడదు ఎప్పుడే కానీ. అంటే పేరు మన షాపును చూడంగానే మనం ఏ పేరు మీద పెట్టుకున్నామో అది మనకు క్లియర్గా మంచిగా నిగనిగలాడుతూ కనపడాలి. అంటే పెయింట్ బొయ్యి, లేకపోతే దుమ్ము పడి ఏదో కనపడనట్లు పేర్లు ఉంటే ఆ పేరు ఉన్న బోర్డే కానీ అది ఏ విధంగా దుమ్ము వారి మసిపోయిందో మీకు లాభాలు కూడా ఆ విధంగా తగ్గుకుంటూ వస్తాయన్నమాట. అందుకే చూడండి, మనకు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు కనీసము సంవత్సరానికి ఒకసారి కొత్తగా పేరు రాయించుకుంటారు, లేకపోతే 6 నెలలకు ఒకసారి ఎప్పుడు కడుగుతూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే తెలుస్తుంటుంది అనమాట. పెద్ద వ్యాపారస్తులు ఎప్పుడు నీట్గా బోర్డు ఎప్పుడు అంటే పేరున్న వ్యాపార ప్లేస్ ఉన్న బోర్డు ఎప్పుడు నీట్గా ఉంటుంది. మనకు వ్యాపార ప్లేస్ షాపు కన్నా మనకు మనకు
బోర్డు ఉంటుంది కదా, పేరున్న బోర్డు చాలా కళగా కనిపిస్తుంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళ షాపులు ఎప్పుడు లాభాలతోటే ఉంటుంది, కస్టమర్లు కూడా ఎక్కువ వస్తారు. కానీ బోర్డే పేరున్న మీ షాప్ పేరున్న బోర్డే ఎప్పుడు అంటే దుమ్ము వారి కనపడనట్లుగా ఉంటే మనకు వ్యాపారం ఎట్లా నడుస్తుంది చెప్పండి. అంటే మనం వేసుకున్న బట్టల వల్లనే మనకు ఒక అందం అనేది వస్తుంది కదా, అది మన అందం నుంచి బట్టలకు రాదు కదా. అందుకే మనము ఎప్పుడే కానీ మనం ఒక పేరు పెట్టుకున్నాము మన షాపుకు అంటే అది ఎప్పుడు మంచి నిగనిగలాడుతూ అందరు చూసిన వాళ్ళ దృష్టి దానిపై పడితే ఆ వ్యాపార ప్లేస్ కూడా కస్టమర్లు వచ్చి లాభాలు అనేవి పెరుగుతుంది. అదేవిధంగా మీరు వ్యాపార ప్లేస్లో ఎక్కడైనా సరే ఒక గోడకు ఏదో ఫోటోలు పెట్టుకుంటారు కదా, అంటే ఫోటోల బదులు మీరు అర్ధచంద్రాకారంలో నెమలి ఈకలను పెట్టండి. రౌండ్ కాకుండా అర్ధచంద్రాకారం తెలుసు కదా, మంచి నెమలి ఈకలు, కన్నులు మంచిగా ఉండాలన్నమాట, ఈకలు రాలిపోకుండా అర్ధచంద్రాకారంలో ఆ ఈకలను అతికించడం వల్ల కూడా వ్యాపారము చాలా మీకు ఒత్తిడి తగ్గుతుంది. మీ కింద పనిచేసే వాళ్ళు మంచి మాట వింటారు. మీ కూడా కొత్త వ్యాపారాలు కూడా కొత్తగా నడుస్తుంటాయి అన్నమాట. ఇంకొకటి అదేవిధంగా మరి ఇప్పుడే కానీ ఇంట్లో చాలామంది బండలపైన నేలపైన పడుకుంటారు. పడుకున్నప్పుడు తల అనేది భూమి నేలపైన ఉట్టిగా ఆనించకూడదు అనమాట. ఎంత బ్రహ్మచర్యం ఉన్నా కానీ కనీసము మనం నూలు బట్ట కాకుండా మనకు ఆకులు ఉంటాయి కదా పెద్దవి, ఏవైనా సరే ఏదో ఒక ఆకు తల కింద వేసుకొని పడుకోవాలన్నమాట. ఉట్టి నేలను తల అనేది ఉట్టి నేలను ఆనించకూడదు. అలా ఆనించడం వల్ల ఎక్కువగా తలనొప్పులు రావడము, తలపోట్లు రావడము, అదేవిధంగా తల ఏదో తిరగడము ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట. మీరు సరే మీరు ఏ దీక్షలో ఉన్నా కానీ మనం బట్ట వేసుకోకున్నా కానీ కింద ఒక ఆకు లాంటిది ఏదైనా సరే ఒక ఆకు వేసుకుంటే మనకు దాని దోషం అనేది పోతుంది అనమాట. బట్టలు మాత్రం వేసుకోకుండా ఆకులు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా ఇంట్లో చాలామంది చదువుతూ బుక్కులు తల కింద పెట్టి పడుకుంటారు కదా, ఇలా పడుకుంటే వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుకునేది మాత్రం సాధించరు. బుక్కులు ఎప్పుడే కానీ తల కింద పెట్టుకోకూడదు. చాలామంది పిల్లలు చదువుకుంటే అట్లే నిద్రపోతే తల కింద బుక్ వేసి పడుకుంటుంటారు కదా, ఇలా ఎప్పుడు చేయకూడదు. ఇలా చేస్తే జీవితంలో అనుకునేది సాధించలేరు అన్నమాట. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు పైన వెళ్తుంటే ఎక్కడైనా సరే ఇనుప ముక్కలు కానీ ఇనుప వస్తువులు కనిపిస్తే రోడ్ల మీద వాటిని ఎంబడే ఇంటికి తీసుకొని వస్తుంటారు, అంటే దేనికన్నా అవసరం పడుతుందని. ఇట్లా ఇనుప వస్తువులు దొరికినవి ఇంటికి తీసుకొస్తే మనము శనిని ఇంటికి ఆహ్వానించినట్లు, అంటే దొరికినవి మనము తెచ్చుకోకూడదు. ఒకవేళ మీరు దాన్ని తీసుకుని ఎక్కడైనా అమ్మేసేయాలి, అంటే ఆ వస్తువుని ఇప్పుడు ఇనుప వస్తువులు ఏరుకుని అమ్ముతుంటారు కదా, సరే అది ఏదైనా సరే వచ్చింది అయితే ఇంటి లోపలికి లేకుండా మీరు ఇంటి బయటనే ఎక్కడైనా కాంపౌండ్లో ఎక్కడో వేయాలి, కానీ ఇంటి లోపలికి మాత్రం తీసుకురాకూడదు. దొరికిన ఇనుప ముక్కలు వాటిని బయట పడేస్తే మంచిది, లేకపోతే బయటనే వాటిని ఎక్కడైనా అమ్మేస్తే సరిపోతుంది. కానీ ఇంటికి తీసుకొస్తే దాన్ని మనము శనిని ఇంటికి ఆహ్వానించినట్లు అయిపోతుంది అనమాట. ఇట్లా చిన్నవి ఇంట్లో కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో దుర్గాదేవి ఫోటో పెట్టుకుంటారు కదా, దుర్గాదేవి ఫోటో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడు అంటే పిల్లలను తిట్టడం కానీ, అంటే నోటి నుంచి రాని మాటలను అంటే గలీజ్ మాటలు మాట్లాడడము ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో తొందరగా ఆవుషలు అనేవి తగ్గుతాయి. అంటే మీరు ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళ ఆవుష అనేది తగ్గుతుంది. ఎందుకంటే దుర్గాదేవికి కోపం వస్తుంది. దుర్గాదేవి ఫోటో ఉన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మీరు ఎంత అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత కోపంగా ఉంటే ఆ తల్లి అంత కోపంగా ఉంటుంది. అందుకే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ తల్లి కూడా ప్రశాంతంగా, మన ఫోటోనే కదా అని అనుకోకూడదు. ఎందుకంటే మనకు దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, మనకి ఏదో మంచి చేస్తారని నమ్మకంతోనే కదా మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకునేది, ఏదో షోగా అయితే పెట్టుకోము కదా. అందుకే దుర్గాదేవి ఫోటో ఉన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు, చెడుగా తిట్టకూడదు, పిల్లలని ఎప్పుడు పడితే అప్పుడు గలీజ్ మాటలు అనకూడదు. ఇలాంటివన్నీ తగ్గించుకుంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ కోపంతో ఎప్పుడు ఇంట్లో పీకులాడడము కొట్లాటలు ఉంటే అవి ఎప్పటికీ తగ్గవన్నమాట. అందుకే దుర్గాదేవి ఫోటో ఉన్నాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అది కొంతమంది ఇంటి దేవతలు ఉంటే పెట్టుకుంటారు, ఇంటి దేవతలు అమ్మవారు ఉంటే దుర్గాదేవి ఫోటో కూడా పెట్టుకుంటారు కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కొన్ని చిన్నవి ఇంట్లో మనము అప్పుడప్పుడు ఇలాంటివి అంటే ఇలాంటివి చేసుకోవడం వల్ల కొన్ని పెట్టుకోవడం వల్ల కూడా మనము
జీవితంలో మంచి పొజిషన్కి ఉంటాం. మనకు వచ్చే ఆపదలు కూడా తగ్గుతాయి అన్నమాట. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.